అలాగే బియ్యంలో చూసుకుంటే కనుక మనకు పాలిష్డ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ వీటిలో కూడా అంటే మిల్లెట్స్ లో కూడా ఈ సిరిధాన్యాల్లో కూడా ఇలా పాలిష్డ్ ఉంటుంది. అవునవును, ఈ మధ్య మోసాలు ఎక్కువయ్యాయి. అండుకొరలు గ్రీనిష్ గా ఉంటాయి, వీళ్ళు పాలిష్ చేసేసి అండుకొరలనే అమ్మేస్తున్నారు. అది పాలిష్ చేయటం మంచిది కాదు, ఎందుకంటే ఈ పొరలుగా కాన్సెంట్రిక్ సర్కిల్స్, పై పొరలు వేరే, కింద లోపల ఉన్న పొరలు వేరే, ఆ నారు కూడాను తేడా ఉందన్నమాట. సో మీరు పై పొరలు పాలిష్ చేసి తీసేస్తే అందులో ఉన్న ఔషధి తత్వాలు సగానికి సగం బాగా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి పాలిష్ లేకుండా ఉండటం అతి ముఖ్యం అన్నమాట. అది అందులో మిక్సీ మెథడ్లో మీకు అద్భుతంగా తయారవుతాయి. ఈ మిషన్లలో పాలిష్ అవనే అవుతాయి, కొద్దిగా అయినా పాలిష్ అవుతాయి. సో మీరే మీ ఇంట్లోనే ధాన్యాన్ని బియ్యంగా మార్చుకుంటే ఇంకా చాలా మంచిది. ముందు అంతే కదా చేసేవాళ్ళు, ముందు దంచేవాళ్ళు, విసిరేవాళ్ళు. ఇప్పుడు దంచమని విసరమని చెప్పట్లేదు, మిక్సీలో చేసుకోండి అని చెప్తున్నా. అయితే ఇది గుర్తించడం ఎలా మరి బాగా పాలిష్డ్ గా ఉన్నాయి అన్న విషయం? చాలా సులభం అమ్మా, చాలా సులభం. అది కొర్రలు పసుపచ్చగా ఉంటాయి, మీరు పాలిష్ చేస్తూ ఉంటే తెల్లగా అయిపోతాయి. సో బియ్యం నూకలు కూడా మిక్స్ చేసేదానికి వీలవుతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ దెమ్ పాలిష్డ్ అని వేరేట్ కూడా చేస్తుంటారు. ఇది గమనించాలి. అంతేకాకుండా మీరు మీ స్మార్ట్ ఫోన్లో ధాన్యం అక్కడ వేసి ఫోటో తీసి జూమ్ చేస్తే తెలుస్తుంది మీకు, చాలా బాగా తెలుస్తుంది. ఇమ్మీడియట్ విత్ ఇన్ మినిట్స్ యూ విల్ నో. ఎందుకంటే కొర్రల ఆ ట్రాన్స్పరెన్సీ వేరే ఉంటుంది, బియ్యం నూకల ట్రాన్స్పరెన్సీ వేరే ఉంటుంది, అన్పాలిష్డ్ వేరే ఉంటుంది, పాలిష్డ్ వేరే ఉంటుంది.